హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇందులో మనకి నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్, సో ఈ 3 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ అప్లికేషన్ మనకి జూలై 2, 2021 నుంచి జూలై 16, 2021 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, జూలై 2, 2021 నుంచి జూలై 16, 2021 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి దీంట్లో 10th క్లాసు, ఇంటరు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇంకా శాలరీ చూసినట్లయితే మనకు స్టార్టింగ్లోనే 30,000 రూపాయలు శాలరీ అనేది చేతికి తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఉచిత బియ్యం అనేది ఇస్తారు. ఇక మీకు కొన్ని లీవ్స్ అనేది శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా మీకు 3-4 సంవత్సరాలు ప్రమోషన్స్ కూడా ఉంటాయండి. సో దీంతోపాటు మీకు చాలా అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ క్యాండిడేట్స్. సో మీ మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో లేడీస్ అనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఇక మనకి నావిక్ జీడీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, అదేవిధంగా యాంత్రిక్ పోస్టులకాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో నావిక్ జీడీ అప్లై చేసేవాళ్ళు 10+2 సో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి. సో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు నావిక్ జీడీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డొమెస్టిక్ బ్రాంచ్ నావిక్ అంటే. యాంత్రిక్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డిప్లొమాలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్, ఇది 3 లేదా 4 సంవత్సరాల కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో వాళ్ళు యాంత్రిక్ పోస్టులు అండి. ఓన్లీ 10th క్లాస్ మీద మనకు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న వాళ్ళు నావిక్ జీడీ బ్రాంచ్. సో యాంత్రిక్ వచ్చేసి మనకు 10th క్లాసు, అదేవిధంగా డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2 అంటే ఇంటర్మీడియట్తో పాటు సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యాంత్రిక్ పోస్టులకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. ఇక నెక్స్ట్ నావిక్ జీడీ, నావిక్ యాంత్రిక్. సో ఈ పోస్టులు అప్లై చేసే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మనకు ఫిబ్రవరి 1, 2000 సంవత్సరం నుంచి 31 జనవరి 2004 లోపల పుట్టిన వాళ్ళలో నావిక్ జీడీ మరియు యాంత్రిక్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నావిక్ డీబీ సో ఏప్రిల్ 1, 2000 నుంచి మార్చి 31, 2004 లోపల పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, బీసీకి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ చూసినట్లయితే మనకు నావిక్ జీడీ సో 260 ఖాళీలు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 50 ఖాళీలు, యాంత్రిక్ మెకానికల్ 20 ఖాళీలు, యాంత్రిక్ ఎలక్ట్రికల్ 13 ఖాళీలు, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ 7 ఖాళీలు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడొచ్చు మనము. సో ద సెలక్షన్ ఆఫ్ రిక్రూట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఈ విధంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక స్టేజ్ 1 వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ద క్యాండిడేట్స్ హ్యాస్ టు టేక్ ఫాలోయింగ్ టెస్ట్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ అప్లైడ్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అదేవిధంగా మీరు ఏం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో నావిక్ డీబీ అప్లై చేసే వాళ్ళు సెక్షన్ 1లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో మీరు పాసింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే 30 మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ 27 మార్కులు వస్తే సరిపోతుంది నావిక్ డీబీ బ్రాంచ్. నెక్స్ట్ నావిక్ జీడీ సెక్షన్ 1, సెక్షన్ 2 ఈ 2 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి సెక్షన్ 1లో వచ్చేసి సో 30 + 20 50. సో 30 మార్కులు ఫస్ట్, సెకండ్ దాంట్లో 20 మార్కులు, సో టోటల్గా 50 మార్కులు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 27, 17 44 మార్కులు ఎస్సీ ఎస్టీలకు రావాల్సి ఉంటుంది. సో పాసింగ్ ఇన్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఈ సపరేట్లీ ఈజ్ కంపల్సరీ. సో నావిక్ జీడీ అప్లై చేసే వాళ్ళకు ఈ 2 పరీక్షలు కూడా పాస్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనం సెక్షన్ 1 ఏముంటుంది. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఉంటాయండి. 60 మార్కులకి అనేది ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి 45 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ కూడా 60 క్వశ్చన్స్ ఇస్తారు. సో 60 క్వశ్చన్స్ 60 మార్కులకు ఉంటుంది ఎగ్జామ్, 45 నిమిషాలండి. ఇక నెక్స్ట్ మ్యాథ్స్ పైన 20 క్వశ్చన్స్,
సైన్స్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్, రీజనింగ్ 10 క్వశ్చన్స్, జీకే 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి 30 మార్కులు వస్తే సరిపోతుంది. 10th క్లాస్ సిలబస్సే ఉంటుందండి సెక్షన్ 1 అప్లై చేసిన వాళ్ళకి. ఓకే, సెక్షన్ 1 వచ్చేసి మనకి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, వీళ్ళకి ఈ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 2. సో మనకి ఏ పోస్టులకు అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి ఏ ఎగ్జామ్స్ రాయాలనేది మీరు చూసుకోండి, క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టేజ్ 2లో ఏముంటుంది ఇక్కడ ఇచ్చాడు చూడండి. బేస్డ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్, సో ఇట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ స్టేజ్ 2 విల్ బీ ఇష్యూడ్, వేకెన్సీస్ అవైలబుల్ అండ్ రేషియో డిసైడెడ్ బై ఐసీజీ. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డు స్టేజ్ 2 విల్ నాట్ బి జనరేటెడ్ టిల్ ద అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ విత్ ఇన్ అ టైమ్ ఆఫ్ పీరియడ్స్ మెన్షన్ ఆన్ ఐసీజీ వెబ్సైట్. సో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, సెకండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముందుగా మీ యొక్క సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాలి. మీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు సెకండ్ స్టేజ్కి అప్లై చేసేవాళ్ళు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో మనకి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుందండి. ఇది 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 20 స్క్వాటప్స్ ఉంటాయి, అంటే ఉటక్ బైటక్. సో 10 పుషప్స్ ఉంటుందండి. ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ 3 టెస్ట్ ఆఫ్ పిఎఫ్టీ ఆర్ టు బి క్యారీడ్ అవుట్ కంటిన్యూలీ వితౌట్ ఎనీ బ్రేక్. ఎనీ బ్రేక్ ఇన్ ద 3 టెస్ట్ విల్ బీ లీడ్ టు ఫెయిలింగ్ ద పిఎఫ్టీ. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. రన్నింగ్, స్క్వాటప్స్, 10 పుషప్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మిమ్మల్ని సో ఎగ్జామ్కి కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ లెవెల్కి అనేది. ఓకే, ఇక లేకపోతే మిమ్మల్ని అక్కడే క్యాన్సిల్ టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఈ 2 ఎగ్జామ్ ప్లస్ రన్నింగ్ ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇక స్టేజ్ 3. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ ఈ అడ్మిట్ కార్డ్ ఆఫ్ స్టేజ్ 3 ఫైనల్ మెడికల్స్ ఐఎన్ఎస్ చిల్కా విల్ బీ ఇష్యూడ్ యాజ్ పర్ ద వేకెన్సీస్ అవైలబుల్ అండ్ రేషియో డిసైడెడ్ బై ఐసీజీ. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఫైనల్ మెడికల్ కూడా ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో 2 మెడికల్ ఎగ్జామ్స్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఇక సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ అదర్ అసోసియేటెడ్ ఫార్మ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ స్టేజ్ 4. సో కొన్నిటికి మాత్రమే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. ఒకదానికి మాత్రమే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. మిగతావన్నీ కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో హౌ టు అప్లై. సో ఇది టోటల్గా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. జూలై 2, 2021 నుంచి జూలై 16, 2021 లోపల అప్లై చేసుకోవాలి. ఇక చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు, ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్, దట్ ఈస్ ఐదర్ నావిక్ డీబీ ఆర్ నావిక్ జీడీ ఆర్ యాంత్రిక్ ఎలక్ట్రికల్ ఆర్ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో ఏదో ఒక పోస్ట్కు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో నేను 2-3 పోస్టులకు అప్లై చేసుకుంటానంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్. సో మీరు ఆన్లైన్ అప్లై చేయాలి కాబట్టి మీరు సర్టిఫికేట్లు అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్లని ఇక్కడ చూడొచ్చు మనం. సో పాస్పోర్ట్ సైజు, సో టేకన్ నాట్ బిఫోర్ May 2021. సో ఒక ఫోటో అనేది మీరు తీసుకోవాలి. అది May 2021 కన్నా ముందు ఉండకూడదు. ఆ తర్వాత తీసుకున్న ఫోటోలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఓకే, సో ఫ్రంట్ పోర్ట్రైట్ ఇన్ లైట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ హెడ్ గేర్ ఎక్సెప్ట్ ఫర్ 6. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎలాంటి ఫోటో తీసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. అదేవిధంగా మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఒక పలక మీద మీ పేరు రాసేసి క్యాపిటల్ లెటర్లో, సో మీరు దిగిన డేట్ అనేది రాయాల్సి ఉంటుంది పలక మీద. సో అది మీరు పట్టుకొని ఫోటో దిగాల్సి ఉంటుంది. సో ఒక ఫోటో మీద మీ పేరు, మీరు దిగిన డేటు, ఆ 2 కూడా రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్లో. ఆ ఫోటో దిగి మీరు లైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో లెఫ్ట్ తంబు ఇంప్రెషన్ ఇది కూడా అప్లోడ్ చేయాలి. 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు ఏది ఉంటే అది అప్లోడ్ చేయాలి. 10th మార్క్ లిస్ట్ అండి. స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. ఒకవేళ గార్డియన్ అయితే మీరు తల్లిదండ్రుల సంతకం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 18 సంవత్సరాల లోపల ఉన్నట్లయితే తల్లిదండ్రుల సంతకం అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ హ్యాండ్ రిటర్న్. సో మీరు ఒకవేళ హ్యాండ్ రిటర్న్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక యాంత్రిక్ నావిక్ పోస్టులకు జీడీ అప్లై చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో వీళ్ళు కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అప్లై చేసే వాళ్ళు కూడా మీ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ షార్ట్ లిస్టెడ్ స్టేజ్ 2. సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు స్టేజ్ 2 సెలెక్ట్ అయినట్లయితే మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అనేవి కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ బై క్యాండిడేట్స్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2. సో కొన్ని అంటే ఒకవేళ మీరు స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేటు, మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయం చూసినట్లయితే అప్లై చేసేవాళ్ళు 250 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫీజు పే చేసి మళ్ళీ ఒకసారి రిటర్న్ అనేది రాదు ఫీజు అనేది. ఓకే, ఇక ఎగ్జామినేషన్ సిటీస్. సో మీకు ఈ సరౌండింగ్స్లో 30 కిలోమీటర్స్ లోపల ఉన్న ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ ఏది ఉందో అది మాత్రమే పెట్టుకోండి. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే ఆ సెంటర్ అనేది మీకు కన్ఫర్మ్గా వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ మిడ్లో కానీ సెప్టెంబర్ ఎండ్లో కానీ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ కానీ ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ ఫస్ట్ స్టేజ్ సెలెక్ట్ అయ్యి సెకండ్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు అక్టోబర్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ స్టేజెస్ మనకి ఫిబ్రవరిలో ఉంటుంది. ఇదండి. ఇక నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ డిక్లరేషన్. సో ద రిజల్ట్ ఆఫ్ ఈ స్టేజ్ ప్రొసీజర్ ఫ్రమ్ స్టేజ్ 1 to stage 3 can be accessed by login to the candidate's account on ICG website. The result of the online examination at stage 1 will be announced tentatively within 30 days. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 30 రోజుల లోపల మీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ ఈ స్టేజ్. సో మీరు లిస్ట్ అనేది డాక్యుమెంట్స్ ఏమి చూడొచ్చు ఇక్కడ మనము. సో కలర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ అడ్మిట్ కార్డ్. ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఒక కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డు తీసుకుపోవాలి. అదేవిధంగా ఒక ఫోటో ఐడి కార్డు అంటే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు తీసుకుపోవాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే మీ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. 2 ఫోటోలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ 2. సో ఈ విధంగా మీరు ఫోటో ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేజ్ 3 ఈ విధంగా ఇచ్చాడు చూడండి. మీకు దీనికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళకు హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. సో హియరింగ్ అనేది నార్మల్ ఉంటే సరిపోతుంది. హైట్ తగినట్ల వెయిట్ ఉండాలి. ఇక టాటూస్ అనేది మినిమం మాత్రమే అలో చేస్తామని చెప్పేసి ఇచ్చారండి. ఇక నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి మనకు ద బేసిక్ ట్రైనింగ్ ఆఫ్ నావిక్ జీడీ అండ్ యాంత్రిక్ విల్ కమెన్స్ ఆన్ February 2022 అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఇన్ April 22. సో ఇది వచ్చేసి మనకి నావిక్ జీడీ అదేవిధంగా యాంత్రిక్ వాళ్ళకు ఫిబ్రవరి 2022 నుంచి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి మాత్రం ఏప్రిల్ 2022లో మిమ్మల్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. సో మనకి చివరి తేదీ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. చివరి తేదీ మనకి 16 జూలై 2021. ఇక శాలరీస్ చాలామంది శాలరీస్ గురించి అడుగుతున్నారండి. సో శాలరీ చూడొచ్చు మనం ఇక్కడ. సో నావిక్ జీడీకి అప్లై చేసే వాళ్ళకి 21,700 రూపాయలు అంటే దాదాపు దీంతోపాటు డియరెన్స్ అలవెన్సెస్ ఇస్తారు. సో మీకు 25,000 నుంచి 26,000 రూపాయలు శాలరీ అనేది వస్తుంది. ఇక నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సో 21,700 అదేవిధంగా అలవెన్సెస్ కూడా ఇస్తారు. యాంత్రిక్ అప్లై చేసే వాళ్ళకి 29,200 ప్లస్ 6,200 రూపాయలు ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ డ్యూటీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో మీకు ఏ ప్లేస్లోనే ఇవ్వచ్చు కాబట్టి సో మీకు ఎక్కువ అలవెన్సెస్ ఎక్కువ ఫీజు శాలరీస్ అనేది ఉంటుంది యాంత్రిక్ అప్లై చేసే వాళ్ళకి. ఓకేనండి. సో ఇది శాలరీస్ అనేది 30,000కు తగ్గదండి. సో అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ప్రధాన అధికారి లేదా ప్రధాన్ సహాయక్ ఇంజనీరింగ్ కింద మీరు వెళ్తారు. సో స్టార్టింగ్ వచ్చేసి మీకు అప్పుడు 47,600 రూపాయలు బేసిక్ ఉంటుంది. సో దాంతోపాటు పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా 6,200 రూపాయలు విత్ డియర్నెస్ అలవెన్స్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇదండి. ఇంకా అదర్ బెనిఫిట్ చూసినట్లయితే మనకు ఫ్రీ రేషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ అకామిడేషన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది. 45 డేస్ ఎర్నడ్ లీవ్స్ ఉంటాయి. కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఉంటుంది. సో క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇన్సూరెన్స్ చూసినట్లయితే మనకు 50 లక్షల రూపాయలు పర్సనల్ ఇన్సూరెన్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నోట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు పే పెర్క్స్ ప్రమోషన్ ఇన్సూరెన్స్ కవర్ అండ్ అదర్ బెనిఫిట్స్ సబ్జెక్ట్ టు చేంజ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. ఓకే, ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ అండి.